ప్రభుత్వ నిబంధనలను తుంగలోకి తొక్కి ముందస్తు అడ్మిషన్లు నడుపుతున్నటువంటి శ్రీ చైతన్య నారాయణ ఎస్ఆర్ కళాశాలలపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి గతంలో కూడా విద్యాశాఖ అధికారులకు అనేక మార్లు రిప్రజెంటేషన్ రూపంలో వాళ్ళకి తెలియజేయడం జరిగింది. కానీ వాళ్ళు ఏ కోశాన కూడా వీటిని పట్టనట్టు వీళ్ళే సపోర్ట్ చేస్తూ వాళ్ళకి అడ్మిషన్ చేయించే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ప్రజెంట్ చూసుకుంటే ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి హెడ్ మాస్టర్లే అడ్మిషన్కి 20,000 రూపాయలు తీసుకొని కార్పొరేట్ కళాశాలలో అడ్మిషన్ చేసే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఇక్కడ అనంతపురం జిల్లా కరూరు జిల్లా, ఇది కరూరు జిల్లా అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి శ్రీ చైతన్య నారాయణ ఎస్ఆర్ కళాశాలలో ముందస్తు అడ్మిషన్లో భాగంగా ఒక్కొక్క విద్యార్థి నుంచి 50% ఫీజు వసూలు చేసే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. 50% ఫీజు కట్టకపోతే వాళ్ళ కార్డ్ బుకింగ్ ఉండదు. అదే కాకోకుండా కొత్తగా అడ్మిషన్లు చేరే వారికి కాకోకుండా ఆల్రెడీ ఇంత మునుపు నుంచి చదివే వారికి కూడా మీరు కూడా 50% అమౌంట్ కడితేనే మీకు కార్డ్ బుకింగ్ ఉంటుంది, లేదంటే మీకు కార్డు ఉండదు, అది హోల్డ్లో పెడతామని చెప్పేసి విద్యార్థుల తల్లిదండ్రులని కాలేజ్ యాజమాన్యాలు భయప్రాంతాలకు గురి చేస్తున్న సందర్భం ఏర్పడింది. ఈ సందర్భంగా ఐక్య విద్యార్థి సంఘాలుగా ఒకటే తెలియజేస్తూ ఉన్నాం, ఈ పద్ధతిని మార్చుకోకపోతే విద్యా సంస్థల యాజమాన్యాలకు ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఐక్య విద్యార్థి సంఘాల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతాం. అవసరమైతే ఈ విద్యార్థుల కోసం ఖచ్చితంగా భౌతిక దాడులకు దిగడానికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఐక్య విద్యార్థి సంఘాలుగా తెలియజేస్తూ ఉన్నాం.